జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది 2026-27 సంవత్సరానికి గాను జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసమన్నమాట. సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనమిప్పుడు చూసేద్దాం. ఏకంగా 1100 ఖాళీలు, అస్సలు తక్కువ కాదు. బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ని మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేద్దాం. అసలు ఈ అవకాశమేంటి, దీనికెవరు అప్లై చేయొచ్చు, ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం ఎంతొస్తుంది, చివరిగా ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా చూద్దాం. రైట్, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అంటే ఏంటి, ఐడిబిఐ బ్యాంక్లో ఈ పోస్ట్ ఎంత ఇంపార్టెంట్, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇది మామూలు జాబ్ కాదు, గ్రేడ్ ఓ ఆఫీసర్ పోస్ట్. అంటే మీరు డైరెక్ట్గా ఐడిబిఐ బ్యాంక్ ఆఫీసర్ క్యాడర్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. ఇది కెరీర్కి చాలా మంచి స్టార్ట్. ఓకే, ఇంత మంచి అవకాశం కదా, మరి దీనికి ఎవరు అర్హులు, ఏమేం అర్హతలుండాలి, ఆ ముఖ్యమైన విషయాలిప్పుడు చూద్దాం. అర్హతకు సంబంధించి 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ: వయస్సు ఇంకా చదువు. ఏజ్ విషయానికొస్తే 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. మార్చి 1, 2026 నాటికి ఈ ఏజ్ లిమిట్ చూస్తారు. ఇక ఎడ్యుకేషన్ ఏదైనా డిగ్రీ పర్లేదు, కానీ మినిమం 60% మార్కులు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 55% ఉంటే సరిపోతుంది. అర్హతల సరిపోతే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యమైన తేదీలు. మీ క్యాలెండర్లో ఇవి నోట్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ డేట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మార్చ్ 8న రిజిస్ట్రేషన్ మొదలవుతుంది, మార్చ్ 19న క్లోజ్ అయిపోతుంది. అంటే కేవలం 12 రోజులే టైం ఉంది, చాలా తక్కువ టైం. సో అస్సలు ఆలస్యం చేయకుండా రెడీగా ఉండటం బెటర్. పరీక్షేమో ఏప్రిల్ 12న ఉండొచ్చు అంటున్నారు. సరే, అప్లై చేసేసావు అనుకుందాం. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ స్టేజెస్ ఏంటో వివరంగా చూద్దాం రండి. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఆన్లైన్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా అయ్యాక పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్గా ఒక మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూద్దాం. మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు, టైం 2 గంటలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్ సెక్షన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, 60 ప్రశ్నల చొప్పున. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి సెక్షన్కి సెపరేట్ టైమింగ్ ఇచ్చారు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే 4 తప్పులు చేస్తే 1 మార్కు పోతుంది. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం మంచిది. ఇంత కష్టపడి ఈ ప్రాసెస్ అంతా దాటితే మనకొచ్చే రివార్డ్స్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, స్టార్టింగ్ శాలరీనే సిటిసి రూపంలో సంవత్సరానికి 6,14,000 నుంచి 6,50,000 వరకు ఉంటుంది అంటున్నారు. కెరియర్ బిగినింగ్లో ఇది చాలా మంచి ప్యాకేజీ అని చెప్పాలి. ఇది కేవలం జాబ్ మాత్రమే కాదు, ఇదొక కెరియర్ అని ఎందుకు అన్నామంటే, కేవలం 3 ఏళ్ల సర్వీస్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ లెవెల్ అంటే గ్రేడ్ ఏ ఆఫీసర్గా ప్రమోషన్ కూడా వస్తుంది. ఫాస్ట్ కెరియర్ గ్రోత్కి ఇదొక మంచి ఉదాహరణ. ఓకే, ఫైనల్ స్టెప్కి వచ్చేశాం. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అప్లై ఎలా చేయాలి, ఎలాంటి తప్పులు జరగకుండా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేసే ముందు కొన్ని చీజ్లు రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అలాగే మీ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర, ఇంకా చేతితో రాసిన ఒక డిక్లరేషన్. వీటన్నిటినీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేటగిరీని బట్టి తేడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైతే కేవలం 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్లందరూ 1,050 రూపాయలు చెల్లించాలి. గుర్తుంచుకోండి, ఈ ఫీజుని మార్చి 8 నుంచి 19 మధ్యలోనే ఆన్లైన్లో పే చేయాలి. అన్ని వివరాలు మనం చూశాం కదా.
సో ఐడిబిఐ బ్యాంక్తో ఒక సాలిడ్ బ్యాంకింగ్ కెరియర్ని స్టార్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.